రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరి, కూటమి ప్రభుత్వ మద్యం విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళన చేపట్టింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు నిర్వహిస్తోంది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ పత్రాలు సమర్పిస్తున్నారు. నకిలీ మద్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ చేయించాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో నారా నకిలీ మద్యం బ్రాండ్ తయారీ సృష్టికర్తలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మహిళలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు. చంద్రబాబు కల్తీ మద్యాన్ని సప్లై చేస్తున్న కూటమి ప్రభుత్వం, ప్రజల ప్రాణాలు తీస్తున్న కూటమి ప్రభుత్వం, ప్రజల ప్రాణాలు తీస్తున్న నకిలీ మద్యంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి విడదల రజనీ, జయచంద్రారెడ్డి సౌత్ ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేశానని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారన్నారు. కూటమి ప్రభుత్వం అలాంటి వ్యక్తితో కలిసి రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యాపారానికి బీజం వేసిందని మండిపడ్డారు. నారావారి మద్యం తాగితే చనిపోతారని రాష్ట్రంలోని మహిళలంతా మందుబాబులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరారు విడదల రజనీ. ఈ నకిలీ మద్యం అనేది ఒక ఆర్గనైజ్డ్ బిజినెస్లా రాష్ట్రం మొత్తం కూడా ఏ విధంగా మార్చిందో మనం చూస్తూ ఉన్నాం. టీడీపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థి ఈ జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి, తను ఆల్రెడీ ఈ వ్యాపారాలు సౌత్ ఆఫ్రికాలో ఇలాంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. తన ఎలక్షన్ అఫిడవిట్లో కూడా డిక్లేర్ చేస్తున్నాడు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక సిట్ వేశారు, చూస్తూ ఉన్నాము. సిట్లో ఉండేది ఎవరండి? వీళ్ళ అధికారులే కదా. వాళ్ళే న్యాయం చేస్తారు మనకి, వాళ్ళే మన న్యాయం చేస్తారా? సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్ గా ఈ ఇన్వెస్టిగేషన్ ని సిబిఐకి అప్పజెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది. మందు తాగొద్దు, చంద్రబాబు నాయుడు గారు మందు తాగితే చచ్చిపోతారు అని చెప్పి ఆర్గన్స్ ఫెయిల్ అవుతున్నాయి, చనిపోతున్నారంట, ఇదంతా నకిలీ మందు అని చెప్పి మీ అందరూ కూడా బాధ్యత తీసుకొని వంతుగా మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. నకిలీ మద్యం తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో ఏరులై పారుతున్న నకిలీ మద్యానికి వ్యతిరేకంగా విశాఖ జిల్లా పెందుర్తిలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిపరాజు ఆధ్వర్యంలో వేపగుంట జంక్షన్ నుంచి నాయుడు తోటలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నేతలే నకిలీ మద్యం దందా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. నకిలీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మనం చరిత్రలో ఎప్పుడూ చూడలేనటువంటి వింతలన్నీ కూడా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం నాయకత్వంలో మనం చూస్తున్నాం. కల్తీ మద్యం అనేటువంటిది ఏరులై పారుతున్నటువంటి సందర్భం. వాళ్ళు ఎక్కడైతే ఈ కల్తీ మద్యం సేవించి అక్కడ కూర్చొని అలా చనిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం, ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. నిజంగా పెందుర్తి నియోజకవర్గానికి ఒక మచ్చ. ఎప్పుడూ పెందుర్తి నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితి చూడలేదు. పరవాడ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక డంప్ దొరకడం, అక్కడే పరవాడ కేంద్రంగా అక్కడ మరి ఎక్కడి నుంచి తెస్తున్నారో అచ్యుతాపురం నుంచి మిగతా మండలాల నుంచి అక్కడికి తీసుకొచ్చి అక్కడే వాటిని ఫిల్ చేసి బాటిల్స్లో వేయడం, దొంగ లేబుల్ని అంటించడం, సీల్స్ వేయడం ఎప్పుడైనా చూసామా? మరి ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి పెద్దల తాలూకా సహాయ సహకారాలు లేకపోతే ఇంత ధైర్యంగా ఎవరైనా చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటుందా? ఇవాళ ఏమండి పంచకర్ల రమేష్ బాబు గారు, మేము అడుగుతున్నాం ఈరోజు
ఏం జరుగుతుంది పెందుర్తి నియోజకవర్గంలో? ఈరోజు కల్తీ మద్యం ఇంత పెద్ద డంపు ఎప్పటి నుంచో ఇక్కడ రన్ అవుతుంది అంటే మరి పూర్తిగా మీ సహాయ సహకారాలు లేకుండా రన్ అవుతుందా? రుత్తల రాము అనే వ్యక్తి నర్సీపట్నం ప్రాంతానికి చెందిన వ్యక్తి వచ్చి ఇక్కడ పరవాడ ప్రాంతంలో ఒక పెద్ద డంప్ యార్డ్ని నడిపి, అచ్యుతాపురంలో కొంతమంది వ్యక్తులు, ఇక్కడ పరవాడలో కొంతమంది వ్యక్తులు కలిసి ఒక పెద్ద డంప్ యార్డ్ని నడిపి అది వెలుగులోకి వస్తే మళ్ళీ దాన్ని ఏమో ఇది మాకు సంబంధం లేదు, మాకు సంబంధించిన వ్యక్తి కాదంటారు. ఆ రుత్తల రాము అనే వ్యక్తి స్వయానా ఇప్పుడు మన స్పీకర్ గారు ఫాలో అవ్వరు. మరి ఆయన వచ్చి పరవాడలో ఇంత ఎద్దున కల్తీ మద్యమం పారే విధంగా వీళ్ళు తయారు చేసి, మరి నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా సస్పెండ్ చేశారు టీడీపీ ఇన్ఛార్జిని. మరి టీడీపీ టికెట్ ఇచ్చి పోటీ చేసిన వ్యక్తే డైరెక్ట్గా ఈ కల్తీ మద్యమాన్ని తయారు చేసి ప్రజల్ని ఆరోగ్యాలను దెబ్బతినే విధంగా మీరు చేస్తున్నారంటే మరి మీరు చేస్తున్నది ఏంటి? మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి గుర్తు రావట్లేదా? ప్రజల ఆరోగ్యాలు, ప్రజల తాలూకా సమస్యలు ఇప్పుడు గుర్తు రావట్లేదా? ఏపీలో ఏరులై పారుతున్న నకిలీ మద్యానికి వ్యతిరేకంగా అనకాపల్లి జిల్లా మాడుగులలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పార్టీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏర్ల అనురాధ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. భారీ ర్యాలీ నిర్వహించి ఎక్సైజ్ శాఖ ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పేదలకు వైద్యం అందడం లేదు, కానీ ఇంటింటికి నకిలీ మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారంటూ మండిపడ్డారు ఏర్ల అనురాధ. పేదలకు ఉపయోగపడినటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు కరువయ్యాయి, కానీ ఈ రాష్ట్రంలో ఎన్ బ్రాండ్ అనే నకిలీ మద్యం మాత్రం ఎక్కడా కూడా కరువు లేదు, ఏర్లై పారుతుంది. గత ప్రభుత్వంలో, అదే జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఇంటికి పేదలందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వైద్యంకి ఉపయోగపడే విధంగా మందులు సప్లై చేస్తే, ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఇంటికి కూడా పేదలని ఇంకా పాతాళంలోకి తొక్కే విధంగా కల్తీ మద్యాన్ని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయడము మనందరం కూడా ఈరోజు చూస్తున్నాము. ఎంతో మంది ఆడబిడ్డలు అందరూ కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ, చాలా మంది తాళ్ళు కూడా వాళ్ళు తెగిపోయిన పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో. శ్రీకాకుళం జిల్లా పలాసలో వైఎస్ఆర్సీపీ నేతలు, మహిళలు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో ఏరులై పారుతున్న నకిలీ మద్యానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నకిలీ మద్యం కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ మద్యం తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామచంద్ర కుమార్కు వినతి పత్రం అందజేశారు. అధిక ధరలు